హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. న్యూ ఎపిసోడ్ ఆఫ్ ఫిల్మీ అప్డేట్స్. ఈ నగరానికి ఏమైంది లో ఒక్క క్యారెక్టర్ని రీప్లేస్ చేశారంట. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా చిరంజీవి గారు నెక్స్ట్ విశ్వాంబర సినిమా వస్తుంది. అది కాకుండా మా బాబీ గారితో ఒక మూవీ చేస్తున్నారు. దాంట్లో హీరోయిన్ ఎవరు, ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారని దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చాలా ఉన్నాయి. వీటితో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, ట్రీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు వీటితో పాటు మన ఛానల్ కంటెంట్ కి సంబంధం లేని ఒక టాపిక్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. కేరళ బస్ ఇన్సిడెంట్ గురించి. అంటే చాలా మంది ఫెమినిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు చిన్న చిన్న వాటికి సోషల్ మీడియాలో, డైరెక్ట్ టీవీ ఛానల్స్ లో పెద్ద పెద్ద డిబేట్లు పెడుతున్నారు, కానీ దీని గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. మన ఛానల్ చిన్నదే, కాకపోతే ఒకళ్ళిద్దరికైనా తెలుస్తుంది తెలియని వాళ్ళకి, అందుకని మాట్లాడదాం అనుకుంటున్నాను. జస్ట్ 1-2 minutes. ఎందుకంటే ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అమ్మాయిలకే ఎఫెక్ట్ పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అది నేను డీటెయిల్గా మాట్లాడతాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఇంకొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన వాయిస్ ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. లైక్ కూడా చేయండి, కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంకా స్టార్ట్ ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటే, ఆది సాయి కుమార్ యాక్ట్ చేసిన మూవీ శంబాల ఆహాలో అవైలబుల్ గా ఉంది. అదే ఆహాలో హెబ్బా పటేల్ యాక్ట్ చేసిన మూవీ మ్యారియో కూడా ఆహాలోనే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శోభితా ధూళిపాల యాక్ట్ చేసిన చీకటిలో మూవీ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లాస్ట్ వీక్ టైటిల్ అనౌన్స్ చేస్తామని ఒక వీడియో రిలీజ్ చేశారు వరుణ్ తేజ్ గారిది. దాని టైటిల్ గ్లిమ్స్ వచ్చింది. కొరియన్ కనకరాజు, కొంచెం ఫ్యాంటసీ టైప్ లోనే ఉంది. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేస్తున్న ఆకాశంలో ఒక తార నుంచి ఇంకొక టీజర్ వచ్చింది. కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని గురించి వచ్చింది. దీని ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారు. నెక్స్ట్ నవీన్ చంద్ర, దివ్య పిల్ల యాక్ట్ చేస్తున్న మలయాళం యాక్టర్స్, తను యాక్ట్ చేస్తున్న మూవీ హనీ, దాని టీజర్ కూడా వచ్చింది. అది Feb 6th రిలీజ్ అవుతుందంట. అది కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. Feb 5th and 6th చాలా మూవీస్ ఉన్నాయి. నెక్స్ట్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి యాక్ట్ చేసిన గాంధీ టాక్స్ టీజర్ కూడా వచ్చింది. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అంట, మరి ఎందుకు లేట్ అయిందో తెలియదు. అంటే చాలా ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ అది. దాని టీజర్ ఇప్పుడు వచ్చింది, కొన్ని సాంగ్స్ కూడా వచ్చాయి. సాంగ్స్ లో మాట్లాడుకుందాం దాని గురించి. నెక్స్ట్ సంగీత్ శోభన్ యాక్ట్ చేస్తున్న రాకాస మూవీ నుంచి కూడా నిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. హారర్ కామెడీ టైప్ లో ఉంది. సంగీత్ శోభన్ కామెడీ మనకి మ్యాడ్ స్క్వేర్ లో చూసాం. సో కొంచెం స్టోరీ బాగుంటే ఇది కూడా బాగానే ఆడేయచ్చు. ఇది April 3rd రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ జీవి ప్రకాష్, గౌరీ ప్రియ అండ్ అబ్బాస్ లీడ్ రోల్ లో చేస్తున్న హ్యాపీ రాజ్ టీజర్ కూడా రిలీజ్ అయింది. నెక్స్ట్ విశాల్ అండ్ తమన్నా లీడ్ రోల్ లో చేస్తున్న మొగుడు టైటిల్ ప్రోమో రిలీజ్ అయింది. ఇది ఒక వీడియో, లెంత్ వీడియోనే ఉంది. మూవీ థీమ్ మొత్తాన్ని మనకి చెప్పడం కోసం తీసిన వీడియో లాగా ఉంది. దాంట్లో విశాల్ గారు హస్బెండ్ గా చేస్తున్నారు. తను సాఫ్ట్ అండ్ వైల్డ్ 2 క్యారెక్టర్స్ ని చూపించారు. ఒక పక్కన వంట చేస్తున్నారు, ఒక పక్కన ఫైట్ కూడా చేస్తున్నారు. ఇది తమన్నాకి ఫైట్ చేస్తున్నట్టు తెలియదు, వంట చేస్తున్నట్టు తెలుస్తుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, థీమ్ అయితే బాగుంది. నెక్స్ట్ ఓం శాంతి శాంతి ట్రైలర్ రిలీజ్ అయింది నిన్న. మనకి తెలిసిందే ఇది మలయాళం సినిమా రీమేక్. ఆల్మోస్ట్ అలాగే ఉంది, కాకపోతే మన నేటివిటీకి తగ్గట్టు ఉంది. గోదావరి సైడ్ స్లాంగ్ లో ఉన్నాయి. చూద్దాం. అది ఇంట్రెస్టింగ్ మూవీనే. మన వాళ్ళు దాన్ని మన స్టైల్కి ఎలా కన్వర్ట్ చేశారో అది నెక్స్ట్ వీక్ దాని రివ్యూలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ వారం రిలీజ్ అయిన లిరికల్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందాక చెప్పినట్టు గాంధీ టాక్స్ నుంచి 2 లిరికల్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి సద్దా సద్దా అని క్యాసినోలో జరిగే సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. నెక్స్ట్ విజయ్ సేతుపతి అండ్ అదితి రావు మధ్యలో డ్యూయట్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. నెక్స్ట్ సుమతి సుమతి అని సుమతి శతకం మూవీ నుంచి ఇంకొక సాంగ్ రిలీజ్ అయింది. ఇది మన అమర్దీప్ చౌదరి చేస్తున్నారు. అంతే, ఈ వారం సాంగ్స్ కూడా పెద్దగా ఏమి లేవు. నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక మాట్లాడుకున్నట్టు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లీడ్ రోల్ చేస్తున్న మూవీ గాంధీ టాక్స్ నెక్స్ట్ వీక్ January 30 రిలీజ్ అవుతుంది. దాంతోపాటు ఓం శాంతి శాంతి అది కూడా January 30 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఈ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. రాఘవ లారెన్స్ అంటే రీసెంట్ టైమ్స్ లో మనందరికీ గుర్తొచ్చేది కాంచనా సిరీస్. దాంట్లో కాంచనా Part 1 అది రిలీజ్ చేస్తున్నారు. సూనన్ ఇచ్చారు, ఇంకా డేట్ ఏమి ఇవ్వలేదు. దీంతో పాటు నెక్స్ట్ మంత్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా Feb 14 నాగ చైతన్య అండ్ సాయి పల్లవి యాక్ట్ చేసిన లవ్ స్టోరీ మూవీ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్
ఈ నగరానికి ఏమైంది 2లో కార్తీక్ క్యారెక్టర్ చేసిన సుశాంత్ రెడ్డి ప్లేస్లో శ్రీనాథ్ మాగంటి అంటే హిట్ సిరీస్లో సపోర్టింగ్ రోల్లో చేసిన అతను యానిమల్లో కూడా రష్మిక బ్రదర్గా చేశారు. తనని రీప్లేస్ చేస్తున్నారు అని టాక్ నడుస్తుంది. సుశాంత్ అయితే క్యారెక్టర్ చేయట్లేదు, ఇదైతే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎందుకంటే సుశాంత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టారు, అరుణ్ భాస్కర్ కూడా తను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టారు వేరే వాళ్ళని కాస్ట్ చేస్తున్నామని. ఎవరు రీప్లేస్ చేస్తున్నారో అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చారు, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ చిరంజీవి గారు విశ్వంబర ఇంకా అది సమ్మర్ రిలీజ్ అవుతుంది అంటున్నారు, అది ఇంకా మనకు కన్ఫర్మేషన్ రాలేదు. కానీ నెక్స్ట్ చిరంజీవి గారు బాబీ గారు చేసే మూవీలో ప్రియమణి గారు లీడ్ రోల్ చేస్తున్నారంట, చిరంజీవి గారు వైఫ్గా చేస్తున్నారంట, వీళ్ళిద్దరి డాటర్గా కృతి శెట్టి గారు యాక్ట్ చేస్తున్నారంట. ఇది టాక్ మాత్రమే ఉంది ప్రెసెంట్, ఇది కూడా అఫీషియల్గా రాలేదు. అఫీషియల్గా వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఛానల్ కంటెంట్కి సంబంధం లేని టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కేరళ బస్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిన్న టాపిక్ని మొత్తం ఫెమినిస్ట్లని పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ సెలబ్రిటీస్ అందరూ రచ్చరచ్చ చేశారు. కానీ నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక ఆయన చనిపోయారు ఈ ఇన్సిడెంట్ వల్ల, దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. మన చాలా చిన్నదే అవ్వచ్చు, కాకపోతే ఇద్దరు ముగ్గురైనా తెలుసుకుంటారని నాకు మాట్లాడాలనిపించింది. ఇన్సిడెంట్ ఏమైందంటే అందరికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక బస్లో దీపక్ అని ఒక ఆయన ట్రావెల్ చేస్తున్నారు, అదే బస్లో ఇంకొక లేడీ కూడా ట్రావెల్ చేస్తున్నారు. తను ఒక వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో నేను చూశాను, కుదిరితే అది దీంట్లో కానీ లేదా ఒక షార్ట్లో అన్న పెడతాను. అది నాకు ఆ వీడియో చూస్తే ఫస్ట్ తను దూరంగానే ఉంది, తర్వాత దగ్గరకు వచ్చి తను రాంగ్ ఇంటెన్షన్తో టచ్ చేశాడు అని చెప్పి వీడియో పోస్ట్ చేసింది. తను ఆ వీడియోలో తను ఇంకా నిజంగా రాంగ్ ఇంటెన్షన్తో టచ్ చేస్తే దూరంగానే జరగాలి, కానీ తను ఇంకా నవ్వుతుంది ఆ వీడియో రికార్డ్ చేస్తూ. సో నాకైతే అది ఫేమ్ కోసమే చేసినట్టు అనిపించింది, ఫాలోవర్స్ కోసం. ఆ వీడియో తను పోలీసులకి ఇవ్వలేదు, అక్కడ ఏ ఇష్యూ కూడా చేయలేదు, డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దానివల్ల చాలా నెగిటివిటీ ఫేస్ చేసిన దీపక్ చనిపోయారు, సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇప్పుడు తనని రీసెంట్గా అరెస్ట్ చేశారు. కాకపోతే అరెస్ట్ చేసిన తర్వాత తను కేసు కంప్లైంట్ చేస్తుందంట. మరి ఇంకా తనకే తెలియాలి అసలు తను అలా ఎందుకు చేస్తుందో, నిజంగా ఫేమ్ కోసం చేస్తుందేమో. దీని గురించి ఫెమినిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. సింగర్ చిన్మయ్ మాత్రం రియాక్ట్ అయ్యారు. తను దీంట్లో కూడా దీపక్ది తప్పు అక్కడ మనకు తెలుస్తుంది కదా, తను తప్పు చేశాడు, తనకు సపోర్ట్ చేస్తారంటే అన్నట్టు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. పోలీసులు తనని పట్టుకున్నాక మొత్తం 7 వీడియోస్ రికవర్ చేశారంట. ఆ 7 వీడియోస్లో ఎక్కడా కూడా తను రాంగ్ ఇంటెన్షన్గా టచ్ చేసినట్టు కానీ, ఎక్కడ వీళ్ళకి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ, అక్కడ జరిగిన ఎంక్వైరీస్లో కానీ ఎక్కడా బయటపడలేదంట. కానీ చిన్మయ్ గారు మాత్రం ఒక రాంగ్గా టచ్ చేసిన వాళ్ళని మీరు ఇంత పూజ చేస్తున్నారు ఆ టైప్లో మాట్లాడుతున్నారు. ఏమో ఫెమినిస్ట్ అంటే ఓన్లీ రాంగ్ చేసినా కూడా అమ్మాయిలకి సపోర్ట్ చేయాలని అయితే నాకైతే తెలియదు, అలా చేయాలేమో అని. నిజంగా ఫెమినిస్ట్ అంటే ఈక్వల్ రైట్స్ ఉండాలని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళ దృష్టిలో ఫెమినిజం అంటే ఏంటో నాకు తెలియదు. ఇన్సిడెంట్ తర్వాత కేరళలో అందరూ బస్సులో ట్రావెల్ చేస్తుంటే కార్డ్బోర్డ్స్ పెట్టుకోవడం, చెక్కలు పెట్టేసుకోవడం, క్రికెట్ కిట్స్ పెట్టుకోవడం, ఇలా చేసి తిరుగుతున్నారు. ఆ రీల్స్ అన్ని ఫన్నీగా రొటేట్ అవుతున్నాయి, కానీ ఇన్సిడెంట్ని సీరియస్గా మాత్రం ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పుడు దీనివల్ల నష్టపోయిన దీపక్కి న్యాయం జరగదు. దీనివల్ల నిజంగా ఇలాంటి రాంగ్ ఇన్సిడెంట్ జరిగిన అమ్మాయిలకే నష్టం జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ ఎలా ఉంది, అమ్మాయిలు అందరూ ఇలాగే చేస్తారు అన్నట్టు ప్రొటెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిజంగా ఏదైనా రాంగ్ ఇంటెన్షన్తో చేసిన అమ్మాయిలు అది చెప్పడానికి భయపడవచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడవచ్చు, వీడియో రికార్డ్ చేయడానికి భయపడవచ్చు, రికార్డ్ చేసిన ఎవరికైనా చూపించడానికి భయపడవచ్చు. వాళ్ళు అది ఈ వీడియోని ఛాన్స్గా తీసుకొని మేమేం రాంగ్గా టచ్ చేయలేదు, మీరే ఎలా అనుకుంటున్నారు, ఆల్రెడీ చూసినాం కదా ఒకళ్ళు చనిపోయారు అని వాళ్ళు రాంగ్గా టచ్ చేసినా కూడా ఈ వీడియోని పెట్టుకొని మేము అలా చేయలేదని చెప్పే ఛాన్స్ అటు ఉంది. వీళ్ళు భయపడి చూపించకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. అటు తిరిగి ఇక్కడ నష్టం జరిగేది అయితే మళ్ళీ అమ్మాయిలకి జరుగుతుంది. ఫెమినిస్ట్ అనేవాళ్ళు కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మళ్ళీ అమ్మాయిలకే నష్టం జరుగుతుంది, మీరు సపోర్ట్ చేసేదో కరెక్ట్గా చేస్తే అన్ని కరెక్ట్గా అవుతాయి. మనది మూవీ ఛానల్ కాబట్టి మనం మూవీ రిఫరెన్స్తోనే మాట్లాడుకుందాం. ఆర్య 2 మూవీలో గీత క్యారెక్టర్కి హెల్యూసినేషన్ అని చెప్పి ఆర్య చేసే రాంగ్స్ అన్నిటిని ఎవరు నమ్మరు. అదే ఒక పబ్లో కూడా సేమ్ నిజంగానే ఒక గ్యాంగ్ గీతాని రాంగ్గా టచ్ చేస్తారు. అప్పుడు బ్రహ్మానందం క్యారెక్టర్ వచ్చి తనకి హెల్యూసినేషన్, తను అలాగే చేస్తుంది, మీరేం పట్టించుకోవద్దని తినకు సపోర్ట్ చేయకుండా నిజంగానే అక్కడ రాంగ్ ఇంటెన్షన్ చేస్తారు. కాకపోతే గీతకి సపోర్ట్ చేయకుండా ఆ గ్యాంగ్కి సపోర్ట్ చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, రాంగ్ అని టచ్ చేస్తూ మేమేం టచ్ చేయట్లేదు, నీకు హెల్యూసినేషన్ వచ్చింది అని చెప్పి క్రియేట్ చేస్తారు. బయట కూడా అదే జరిగే ఛాన్స్ ఉండొచ్చు. ఫేమ్ కోసం తీసిన ఒక వీడియో వల్ల, నాకైతే ఆ వీడియో చూస్తే అలాగే అనిపించింది, ఆ వీడియో వల్ల
ఒకళ్ళ లైఫ్ పోయింది, ఒకళ్ళేమో జైలుకి వెళ్ళిపోయారు. ఇటు పక్కన అమ్మాయిలకి ఎఫెక్ట్ పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇది మన ఛానల్కి సంబంధం లేని టాపిక్, కాకపోతే మన ఛానల్ చిన్నదే, కాకపోతే ఇద్దరు ముగ్గురికైనా తెలుస్తుందేమో అని చెప్పాలనుకున్నాను. వీడియో నచ్చితే ఇక్కడ వరకు చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్.